హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏదైతే ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేశామో 40,000 ప్లస్ పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ జాబ్స్ గురించి అయితే డిస్కస్ చేశాము. అది ఇంకా అప్లై చేసుకోవడానికి 5వ తేదీ వరకు అయితే టైం ఉంది. ఆ, చాలామంది అప్లై చేశారనే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా జాబ్స్ ఉన్నాయి. అలాగే మంచి జాబ్ కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలని చేసింటారని అనుకుంటున్నాను. దాదాపు అప్లై చేసే టైం కూడా వస్తుంది. 5వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నేను ఈరోజు మీకు ఆ జాబ్స్కు సంబంధించి డిస్కషన్ అయితే చేయబోతున్నాను. ఏంటప్ప ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు ఏదో డిస్కషన్ అంటున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, చాలామంది నేను పెట్టిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో జీడిఎస్కి సంబంధించిన వీడియోస్, దాంట్లో చాలామంది అయితే లైక్ చేశారు. మరియు వాళ్ళ డౌట్స్ అయితే కామెంట్ రూపంలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళ డౌట్స్ అనండి, లేకుంటే వాళ్ళ క్వశ్చన్స్ అనండి, ఏవైనా అనండి, వాటి గురించి అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇదైతే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, ఏంటండి మాకు 2008లో పాస్ అయ్యాము, 350 మార్క్స్తో జాబ్ వస్తుందా అని అడుగుతున్నారు. నేను మీరు తప్పుగా అనుకోవద్దండి. నేను అనడం ఏంటంటే దాదాపు 2015 నుంచి, అంతకుముందు అయితే చెప్పను, 2015 నుంచి దాదాపు అన్ని స్కూళ్ళల్లో స్టూడెంట్స్కి దాదాపు 550 అబోవ్నే ఉన్నాయి. ఏదో కొందరు స్టూడెంట్స్ తప్ప 550 అబోవ్, ఆల్మోస్ట్ 600కి 600 వచ్చిన వాళ్ళు ఉన్నారు. కరోనా టైంలో అయితే 2019, 20, 21లో అయితే 600కి 600 మార్క్స్ అయితే వేసి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఎగ్జామ్స్ ఏవి పెట్టలేదు కాబట్టి అక్కడ కాలేజీలో వాళ్ళ ఫార్మాటివ్ అసెస్మెంట్స్ అయితే ఏవైతే పెట్టున్నారో ఆ అసెస్మెంట్లో వచ్చిన మార్క్స్ను బట్టి వాళ్ళకి 600కి 600 కూడా వేసిన పరిస్థితి అయితే ఉంది. అలాంటప్పుడు మనము 2008లో పాస్ అయినా, లేదంటే 2020లో పాస్ అయినా 350 మార్క్స్కి జాబ్ వస్తుందనేది పచ్చి అబద్ధం. ఇదైతే జరగని పని. అలాగే ఈ జాబ్స్లో రికమెండేషన్ ఉంటుందా అని కొందరైతే క్వశ్చన్ చేస్తున్నారు. అంటే రికమెండేషన్ అనేది జరగదనే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి, అలాగే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి రికమెండేషన్ అయితే ఉండదని అనుకుంటున్నాను. ముందుగా మీకు దీంట్లో చెప్పవలసిన విషయాలు ఏంటంటే, ఈ జాబ్స్కి ఎగ్జామ్ లేదు. అలాగే ఏ ఇయర్ ఆఫ్ పాసింగ్కి మీకేం వెయిటేజ్ లేదు. అలాగే ఎప్పుడు పాస్ అయినా మిమ్మల్ని ఒకటేలాగానే ట్రీట్ చేస్తారనమాట. అలాగే దీనికి ఏజ్కి ఏమి మీకైతే వెయిటేజ్ ఇవ్వడం లేదు. కాబట్టి ప్యూర్లీ ఎవరైతే 10థ్లో ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ జాబ్ అనేది వస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. వేరే క్వశ్చనే లేదనమాట. ఇప్పుడు ఏజ్ అనేది ఒక్కచోట మాత్రమే మీకు క్యాల్కులేషన్ లేకొస్తుంది. ఇన్ కేస్ ఏదైనా డివిజన్లో ఒక వేకెంట్కి మీరైతే అప్లై చేసుకున్నారు, ఒక 10 మంది అప్లై చేసుకున్నారు, అదే దాంట్లో ఇద్దరికి ఎవరైతే ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్లో మెరిట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళ ఇద్దరికి ఒకటే మార్క్స్ అయితేనే ఈ ఏజ్ అనేది మ్యాటర్ అవుతుంది. అక్కడ ఏజ్ 1 డే ఎక్కువ ఉన్న ఎక్కువ ఉన్న పర్సన్కి అయితే ఏజ్ ఎక్కువ ఉన్న పర్సన్కి అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇన్ కేస్ ఇద్దరికి సేమ్ ఏజ్ ఉందనుకుందాం, అది పాసిబుల్ అవ్వదు. ఇన్ కేస్ ఇద్దరికి డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉన్నాయనుకుంటే అప్పుడు అక్కడ ఉమెన్ క్యాండిడేట్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇద్దరు ఉమెన్స్ అయితే ఎస్సీ ఉమెన్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇన్ని దాటుకొని ఆ నెక్స్ట్ క్యాండిడేట్కి అయితే జాబ్ అంటూ వెళ్ళడం అయితే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. అలాగే ఇది ఇంకొకటి చెప్పినట్టు 2008లోనో 2010లోనో 15లోనో మాకు 450 మార్క్స్ వచ్చాయి, మేము అప్లై చేసుకోవచ్చా అంటున్నారు. అప్లై అయితే చేసుకోవచ్చండి, కానీ మీకు జాబ్ వస్తుందని అయితే 99% అయితే నమ్మకం అయితే ఉండదన్నమాట. ఇక్కడ వయసుకైతే ఏమీ మార్క్స్ యాడ్ చేయట్లేదు, అలాగే ఏమీ వెయిటేజ్ కూడా ఇవ్వట్లేదు అనమాట. కాబట్టి అప్లై అయితే చేసుకోవచ్చు, కానీ జాబ్ వస్తుందన్న నమ్మకం అయితే లేదనమాట. ఇంకా కొన్ని నేను
నా అనుభవాలే కొన్నైతే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి. 9.8, 9.7 వచ్చిన వాళ్ళు కూడా ఈ జాబ్స్ వస్తాయన్న గ్యారంటీ అయితే మనం ఇవ్వలేము. ఎందుకంటే నేను 531 2008 పాస్డ్ ఔటే నేను కూడా 10థ్. 531 మార్క్స్ వచ్చాయి నాకు ఆ టైంలోనే. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో 600కి 600 వస్తూనే ఉన్నాయి. అంటే వాళ్ళను తప్పు పట్టలేం. ఎందుకంటే చదువుతున్నారు, వస్తున్నాయి అనుకోవచ్చు. కానీ పరిస్థితులు, అప్పటి పరిస్థితులు, ఇప్పటికి పరిస్థితులకి చాలా వేరియేషన్ అనేది ఉందన్నమాట. కాబట్టి ఎగ్జామ్ పెట్టి ఉన్న ఈ 350, 450 ఉన్న వాళ్ళైతే ఆ ఎగ్జామ్‌లో మంచి మార్కులు సంపాదించుకొని జాబ్ తెచ్చుకునే అవకాశం అయితే ఉండేది. కానీ దీనికైతే ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టలేదు. అలాగే చెప్తున్నాను కదా! 531 మార్క్స్ నాకు అయితే వచ్చాయి. ఇప్పటికి 3-4 టైమ్స్ అయితే నేను ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవడం జరిగింది. కానీ ఏ ఒక్క టైం కూడా నాకైతే రాలేదు. నేను 2008లో 10థ్ పాస్ అయ్యాను. 531 మార్క్స్ అయితే వచ్చాయి. ఆల్మోస్ట్ 90% అయితే నాకి ఉంది. కానీ ఇంతవరకైతే ఒక్కసారి కూడా రాలేదు. ఎందుకంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ ఆల్మోస్ట్ అది కాకుండా ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ఈ కరోనా టైంలో నేను ఎందుకంటే జెడ్పీ హై స్కూల్స్ అలాంటివన్నీ గమనిస్తూనే ఉన్నాను. ముందు జెడ్పీ హై స్కూల్స్‌లో ఆహ్, జస్ట్ పాస్ అయితే చాలు గవర్నమెంట్ స్కూల్స్‌లో. ప్రైవేట్ స్కూల్స్ అంటే పక్కన పెట్టేయండి. గవర్నమెంట్ స్కూల్స్‌లో జస్ట్ పాస్ అయితే చాలు. లేదంటే 400, 500 మార్క్స్ వస్తే వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ అన్న ఫీలింగ్ అయితే ఉండేది. కానీ ఈ కరోనా ఆహ్, దయ అన్నట్టు ఇప్పుడు ఆల్మోస్ట్ 2006 ఉన్న వాళ్ళకి ఇప్పటికి 18 ఇయర్స్ అయితే అయ్యాయి. మనకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారం 2006 లాస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ 2007 స్టార్టింగ్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవడానికైతే టైం ఆహ్, ఇది ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. 18 ఇయర్స్ అయితే వాళ్ళకు కంప్లీట్ అయితాయని. కాబట్టి 2019, 20, 21 ఈ 3 కరోనా ఇయర్స్ ఉన్న అప్పుడైతే ఎగ్జామ్స్ ఏవైతే జరగకుండా మార్క్స్ అయితే ఇచ్చారో తెలంగాణ అవ్వనివ్వండి, లేదంటే ఆంధ్ర అవ్వనివ్వండి. వాళ్ళకి ఖచ్చితంగా అందరూ స్టూడెంట్స్‌కి వాళ్ళకి ఏమి రాకపోయినా 590, 591, 592, 600కి 600 మార్క్స్ అయితే వేయడం జరిగింది. ఎందుకంటే అవి ఫార్మాటివ్ అసెస్మెంట్స్‌ని బేస్ చేసుకొని నేను ఇది ఎవరినో కించపరచాలని చేస్తున్న వ్యాఖ్యలు కావు. జరుగుతున్న ఉన్న సిట్యుయేషన్ అన్నమాట మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కొందరు చాలామంది హోప్స్ అయితే పెట్టుకొనున్నారు. 550 ఉన్నాయి మాకు, 555 ఉన్నాయి, 560 ఉన్నాయి. 2012లో పాస్డ్ ఔట్ నేను. నాకు వయసు ఎక్కువ ఉంది. నాకే ఖచ్చితంగా వస్తుంది అని అనుకున్న అనుకుంటున్న చాలామందికైతే ఈ ఎక్స్‌ప్లనేషన్ అయితే నేను ఇవ్వదలుచుకున్నాను. ఈ కరోనా టైంలో ఆల్మోస్ట్ అదే చెప్పాను కదా! 600కి 600 అయితే చాలామందికి వేయడం జరిగింది. అలాంటప్పుడు వాళ్ళు 18 ఇయర్స్ ఉన్నప్పుడు ఇది గవర్నమెంట్ జాబ్ అంటే ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే. కాబట్టి 2006, 7, 5, 4, 3 ఉన్నాయి గదా! ఈ ఏజ్ బ్యాండ్ వాళ్ళైతే దీనికి ఖచ్చితంగా వాళ్ళకైతే జాబ్ వస్తుందని అయితే నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళకి దాదాపు 599, 598, 600 మార్క్సే ఉండడం అయితే జరిగింది. కాబట్టి ఈ 550, 560 ఉన్న వాళ్ళైతే దాని మీదైతే ఆహ్, హోప్స్ అయితే వదులుకోమని చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో ఏదైతే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ ఆహ్, ఈ వేకెన్సీ అయితే ఉన్నాయనుకోండి. వాటిల్లో మాత్రం వేరే ఓసీ లేదంటే ఈడబ్ల్యూఎస్ మిగతా క్యాస్ట్‌ల వాళ్ళు అప్లై చేసి ఉన్న ఇన్ కేస్ ఎస్సీ క్యాండిడేట్‌కి వాళ్ళకంటే తక్కువ మార్క్స్ ఉండి 550 ఉన్నా అలా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అంటే మీరు అప్లై చేసిన ఆ పొజిషన్స్‌లో వాళ్ళకైతే మార్క్స్ ఎవరికైతే తక్కువ ఉంటాయో వాళ్ళకైతే ఆహ్, వాళ్ళకంటే ఎక్కువ ఉన్న ఆ ఎస్సీ క్యాండిడేట్స్‌కైతే జాబ్ వస్తుందనైతే నేను చెప్పగలను. మిగతా వాళ్ళకైతే అదైతే చాలా తక్కువ అవకాశాలైతే ఉంటాయన్నమాట. అలాగే వేరే స్టేట్స్‌లో అప్లై చేశాం. అక్కడ ఏమన్నా జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే కరోనా అనేది మన దేశం వరల్డ్ వైడ్ వచ్చిందండి. కాబట్టి అన్ని చోట్ల సిట్యుయేషన్స్ అయితే ఇలానే ఉంటాయి కాబట్టి అక్కడ అప్లై చేసుకున్నా కూడా మీరు అక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళకే జాబ్స్ వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంకా చాలా
క్వశ్చన్స్ అనమాట. ఎప్పుడు మెరిట్ లిస్ట్ వస్తుంది అన్నట్టు. ఇది ఈ మంత్ 5th అయితే అయిపోతుంది కదా! నెక్స్ట్ మంత్ 5th లోపలైతే మనకు ఫస్ట్ లిస్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ దాంట్లో వచ్చిన వాళ్ళే తర్వాత దానికైతే వాళ్ళు జాబ్ వచ్చేదానికైతే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా వచ్చిన వాళ్ళు జాబ్ వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వకుంటేనో, లేకుంటే వేరే ఇతర ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు జాయిన్ అవ్వకుంటే తప్ప సెకండ్ లిస్ట్ అయితే మనకు వదులుతారు. కానీ ఎవరైతే జాయిన్ అవ్వకుండా ఉంటారో, వేకెంట్లు అయితే ఖాళీగా అలానే ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఆ సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది వదలడం అయితే జరుగుతుంది. అలాగే ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్లో ఉన్న కొన్ని ఇబ్బందులు మరియు దాంట్లో కొన్ని లాభాలైతే ఇప్పుడు చెప్తాను నేను. ముందుగా లాభాలైతే చెప్తాను. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి జాబ్ సెక్యూరిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ దీనికి వచ్చే శాలరీ మాత్రం చాలా తక్కువ. చెప్పాను కదా! పోస్టల్ జీడీఎస్ గ్రామీణ డాక్ సేవక్ పోస్ట్ మ్యాన్కైతే 10,000, లేదంటే బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వాళ్ళకైతే 12,000 మాత్రమే మనకు స్టార్టింగ్ శాలరీగా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి చాలామంది బీటెక్ వాళ్ళు, ఇలాంటి హైర్ స్టడీస్ చదువుకున్న వాళ్ళు కూడా అప్లై అయితే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు బీటెక్ చదివే వాళ్ళు ఈ జాబ్కి వస్తారా అంటే, కొందరు జాబ్ సెక్యూరిటీ పెట్టుకొని వేరే ఏదైనా గ్రూప్స్కు అలాంటికి వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఈ జాబ్ని అయితే వదలరని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ జాబ్లో బెనిఫిట్స్ అయితే చెప్తున్నాను కదా! ఓన్లీ 12,000 రూపాయలు శాలరీ మాత్రమే వస్తుంది. అదైతే చాలా తక్కువనే అనుకుంటున్నాను. అదైతే బెనిఫిట్ అయితే కాదు. కానీ ఒక ఏమంటారు, జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. అలాగే ఇది ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే. దీంట్లో డిపార్ట్మెంటల్ టెస్ట్లు ఏవైతే స్టేట్ గవర్నమెంట్లో డిపార్ట్మెంటల్ టెస్ట్ల ద్వారా హైయర్ పొజిషన్స్కి ప్రమోషన్స్ మీద వెళ్తుంటారో, అలాగే దీంట్లలో కూడా ప్రమోషన్స్ వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రతి 6 మంత్స్కి 1 ఇయర్కి ఒకసారి డిపార్ట్మెంటల్ టెస్ట్లు అయితే జరుగుతాయి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏవైతే బీటెక్ మరియు హైయర్ స్టడీస్ చదివి ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా తెలివితో ఏం చేస్తున్నారంటే, దీనికి అప్లై చేసుకొని ఇక్కడ జాబ్ తెచ్చుకొని దీంట్లో ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్లో ఎగ్జామ్స్ రాసుకొని క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళైతే మన ఎస్ఓలో, అలాగే డిఓలో, మళ్ళీ హెచ్ఓలో కూడా వాళ్ళైతే వెళ్ళేదానికి ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళైతే డిపార్ట్మెంటల్ టెస్టులు రాసుకొని ఈ గ్రామీణ డాక్ సేవక్ దగ్గరనే ఆగిపోకుండా, అలాగే మన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డిఓ దాంట్లో ఆ హైర్ పొజిషన్స్ కూడా హెచ్ఓకి మేనేజర్గా వెళ్ళడము, లేకుంటే ఎస్ఓకి మేనేజర్గా వెళ్ళడము, అలాంటి హైర్ పొజిషన్స్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి దీనికైతే చాలామంది అయితే అప్లై చేసుకుంటున్నారు. అదొక బెనిఫిట్ అయితే ఉందన్నమాట దీంట్లో. అలాగే ప్రిలిమ్స్ లేదంటే ఏదైనా ఇంకా గ్రూప్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు కూడా ఈ జాబ్ని అయితే పెట్టుకొని వాటికైతే ప్రిపేర్ అయ్యి తర్వాత ఆ జాబ్స్ని అయితే కొడుతున్నారు. ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ అయితే ఈ జాబ్స్ వల్ల ఉన్నాయి. దీంట్లో కలిగే ఇబ్బందులు కూడా నేనైతే కొన్ని చెప్తాను. ఎందుకంటే నేను కొందరు పోస్ట్ ఆఫీస్ మాకు బంధువులుగా ఉన్నారు, మరియు వాళ్ళ ఇబ్బందులను అయితే నేను దగ్గర నుంచి చూశాను. ఈ జాబ్స్లో చాలామంది అయితే ఇదేదో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఇంకా ఏమి అవసరం ఉండదు, ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అని చాలామంది అయితే అనుకుంటుంటారు. వాళ్ళకైతే నేను ఈ చెప్పబోయే కొన్ని విషయాలైతే వాళ్ళని ఆశ్చర్యానికి అయితే గురి చేస్తాయని అనుకుంటున్నాను. ముందుగా అందులో వచ్చే జీతం చాలా తక్కువ. అలాగే ప్రతిసారి వాళ్ళకైతే వర్క్ ప్రెషర్స్ అయితే చాలా ఎక్కువే ఉంటాయి. ముందులాగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే ఏదో కూర్చోబెట్టి జీతం ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి డిజిటలైజేషన్ అవుతున్నాయి, మోడరైజేషన్ చేస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ని అప్గ్రేడ్ చేస్తున్నారు, ఏటీఎంస్గా మారుస్తున్నారు. ఇలాంటి చాలా స్కీమ్స్ తెస్తున్నారు. ఇలాంటి ఎన్నో విషయాలైతే చేస్తున్నారు. కాబట్టి ఇంతమందిని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇందులో అయితే జాబ్ అయితే అంత ఈజీగా అయితే ఏముండదు. శాలరీ కూడా చాలా తక్కువ. అలాగే మీరు కష్టపడేదానికైతే ప్రతిఫలం అయితే ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఇందులో ముఖ్యంగా జీతం గురించే చెప్పాను. అలాగే వర్క్ ప్రెషర్స్ అనమాట.
ప్రతిరోజు మీటింగ్స్ అంటూ ఉంటాయి. లేదంటే ఏఈపీఎస్ అనేది ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఒకటి తెచ్చారు. అలాగే నెలకి టార్గెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టార్గెట్స్ అంటే ఆర్‌డి అకౌంట్స్ గానీ, సేవింగ్స్ అకౌంట్స్ గానీ, లేదంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, హ్మ్, రూరల్ పోస్టల్ లైఫ్ ఆర్‌పీఎల్‌ఐ, పీఎల్‌ఐ అంటారు కదా! రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ గానీ, సుకన్య సమృద్ధి యోజన ఇలాంటి స్కీమ్స్‌కి గానీ ప్రతి ఒక్కటి మంత్‌లో 1 ఆర్ 2 అయితే చేయమని అడుగుతారండి. ఒక 2000 గ్రామం జనాభా ఉండే ఒక విలేజ్‌నైతే మనం తీసుకుందాం. ఆ విలేజ్‌లో మీకైతే గ్రామీణ డాక్ సేవక్ ఆర్ బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జాబ్ అయితే వచ్చిందని అనుకుందాం. అలాంటప్పుడు మీరు ఎన్ని సేవింగ్స్ అకౌంట్స్ చేయగలరు? మాక్సిమం ఒక 6 మంత్స్‌కి వచ్చి 200, 300 టార్గెట్ అయితే ఇచ్చారనుకుందాం. ఒక్కసారి అయితే ఒక 2 ఇయర్స్‌లో మొత్తం అకౌంట్స్ అయితే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అకౌంట్స్ చేశారనుకుందాం. మళ్ళీ కూడా టార్గెట్స్ ఇస్తే మీరు ఏ అకౌంట్స్ చేయగలరు? ఇక్కడ నాది కూడా ఒక క్వెషనే అనుకోండి. ఎన్ని అకౌంట్స్ అయితే చేయగలరు మీరు? అలాగే ఎన్ని సేవింగ్స్ అకౌంట్ చేయగలరు? పోస్ట్ ఆఫీస్ మీద మంచి ఒపీనియన్ ఉందా అంటే అది కొన్ని సందర్భాల్లో అది కూడా లేని పరిస్థితి అనమాట. పోస్ట్ ఆఫీస్‌లో ఏదైనా లెటర్స్ వస్తే డిలేగా ఇవ్వడం కానీ, ఏదైనా కొన్ని ఏవైతే పాన్ కార్డ్స్ అన్నీ పాస్‌పోర్ట్స్ ఇవి వస్తుంటాయి కదా! పైన నుంచి అవి పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిస్తారు కాబట్టి అవన్నీ ఇవ్వడంలో డిలే గానీ, పోస్ట్ మ్యాన్‌లు సరిగ్గా లేకపోవడం గానీ, ఇవన్నీ ఆ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కైతే కొద్దిగా తలనొప్పి అయితే ఇస్తాయని అనుకుంటున్నాను. అలాగే సేవింగ్స్ అకౌంట్స్ ఎన్ని సేవింగ్స్ అకౌంట్ చేయగలుగుతారు? ఎన్ని సేవింగ్స్ అకౌంట్ చేసి మన నార్మల్ బ్యాంక్స్‌ని వదిలేసి మన పోస్ట్ ఆఫీస్‌లో వచ్చి డబ్బులు వేస్తారా మీరు? అది మళ్ళీ మీరు తీసుకోవాలంటే ఒక రోజు టైం పడుతుంది. ఇప్పుడు నార్మల్ బ్యాంక్స్‌లో మీకు ఏటీఎం ఉంటేనో లేకుంటే మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్తేనే ఇమ్మీడియేట్‌గా మీకైతే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ పోస్ట్ ఆఫీస్‌లో అలా కాదు కదా! ఈరోజు ఒక వోచర్ రాసి పంపిస్తే మళ్ళీ ఈరోజు ఈవినింగో, రేపు మార్నింగో మనకైతే మన పోస్ట్ ఆఫీస్ వాళ్ళకు ఏదైతే ఎస్ఓ ఉంటుందో అక్కడి నుంచి డబ్బులు రావాల్సి ఉంటుంది. వారైతే మీకు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే ఏఈపీఎస్ అనేది ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఏవైతే ఈ ఉపాధి హామీ పథకానికి కానీ, లేదంటే మీ అకౌంట్‌లో ఉన్న డబ్బులైతే ఇమ్మీడియేట్‌గా తీసుకోవడానికి స్కీమ్స్ ఇవన్నీ తెచ్చారో వాటికి సంబంధించిన సరైన మీకు ఒక ఫోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక బయోమెట్రిక్ అయితే ఇస్తారు. అవి వర్కింగ్ కండిషన్‌లో పూర్తిగా ఉన్నాయా అంటే అది చెప్పలేము. ప్రతిరోజు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఆ సేవింగ్స్ అకౌంట్స్‌వి మరియు ఆర్‌డి రికరింగ్ డిపాజిట్స్‌వి ఇవన్నీ మీరు అమౌంట్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఫోన్‌లో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి చాలా నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి పల్లెలలో. కాబట్టి ఆ ఫోన్ ఎత్తుకొని ఎక్కడెక్కడో తిరగాల్సి ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇబ్బందులైతే ఈ జాబ్‌లో ఉన్నాయి. నేనైతే ఇక్కడ దగ్గర నుంచి గమనిస్తున్నాను. కాబట్టి ఇలాంటివన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ జాబ్స్‌లో అన్నీ మంచిగానే ఉంటాయా అంటే లేదండి. చానా ఇబ్బందులైతే ఉంటాయి. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేయమంటారు. అవి గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి. ఆర్‌పీఎల్‌ఐ చేయమంటారు. రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. అవి ఆ స్కీమ్ వచ్చి ఏదైనా నార్మల్ పర్సన్స్ వాళ్ళ ఏజ్‌ని బట్టి వాళ్ళు ఇయర్లీ ఇంత కట్టుకుంటే వాళ్ళకు మెచ్యూరిటీ వచ్చే లోపల ఇంత అమౌంట్ వస్తుందని ఇలాంటి అన్ని అలాంటివైతే ఉంటాయి. కాబట్టి ప్రతి నెల లేదంటే ప్రతి 3 మంత్స్‌కి లేదంటే ప్రతి 6 మంత్స్‌కి ఇలాంటివైతే చేయాల్సి ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ ఇబ్బందులు అనుకోండి. లేదంటే ఏదైనా అనుకోండి. కానీ ఇలాంటివి సిట్యుయేషన్స్ అయితే చాలామంది అయితే ఈ పోస్టల్ ఆహ్, జాబ్స్‌లో అయితే ఫేస్ చేస్తుంటారు. కాబట్టి ఈ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా రాని వాళ్ళు ఫీల్ అవ్వకండి. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఈ జాబ్‌లో జాయిన్ అవ్వడానికి ముందుగా ఆల్రెడీ చేస్తున్న కొందరినైతే సంప్రదించి మీరైతే ఇంకా పెద్ద పొజిషన్‌కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ జాబ్ గురించి అయితే ఎంక్వైరీ చేసి పూర్తిగా ఈ జాబ్‌లో అయితే జాయిన్ అవ్వండి. అలాగే ఇలాంటి ఎన్నో అంశాలైతే నాకీ మన కామెంట్స్ రూపంలో కానీ, క్వెషన్స్ రూపంలో కానీ వచ్చాయి. అలాంటివి ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. ఈ వీడియో కింద కూడా అడగండి. మరియు ఈ వీడియో మీకు ఆహ్, నచ్చితే లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను. ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్‌లో అడిగితే నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రిటర్నింగ్ వ్యూవర్స్ లేదంటే మన సబ్స్క్రైబర్స్ అయితే
మన ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు ఇతరులకైతే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎటువంటి సందేహాలు వాటికి సమాధానాలు అయితే దొరుకుతాయని ఆశిస్తున్నాను. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని అయితే డిస్కస్ చేస్తానని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.